నేను మీ ఏడుగొండలు. మన ఊరు మనం ముచ్చట్లు చూడండి తప్పక. ఎందుకంటే నల్లగొండ వాస్తవులు కమ్యూనిస్టుల గడ్డ నుంచి కరుడు కట్టిన హిందువులు ఈరోజు మనకు అందరూ పరిచయం అయ్యారు. వాస్తవానికి నల్లగొండ అంటేనే అసలు హిందుత్వమే లేదు అని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ చూస్తే నల్లగొండలే ఈ భాగ్యనగరానికి ఒక దాదాపు 10-15 మంది దాకా వచ్చారు. కొత్త నల్లగొండలే. అసలు వేరే ఊరికి వెళ్ళి కానీ వచ్చారంటే ఓన్లీ నల్లగొండకి వెళ్ళి వచ్చారు. నేను ఒకటి, ఇంకెవరైనా 2-3 ఉంటుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నల్లగొండ అంటే నేను కూడా వార్తల్లో చూస్తుంటాను. ఎప్పుడు న్యూసెన్స్ ఉంటుంది, హిందువులను తిట్టడం అక్కడ జరుగుతుంటుంది ఎక్కువ. కానీ అంత జరిగిన అలాంటి నీచ నికృష్టులు ఉన్నా ఇంకా హిందుత్వాన్ని కాపాడుకుంటూ వీళ్ళంతా అక్కడే సనాతన ధర్మంలో పుట్టి పెరిగి ఇంకా అందులోనే ఉంటూ మరి ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి శంకరప్ప అయితేనేమి, భాగ్యలక్ష్మి అయితేనేమి, ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఇది ఒక ధర్మ ప్రచారం. ఎందుకంటే ఇక్కడ రావడం మామూలు విషయం కాదు. మనతో పాటు వీరశైవుల కుటుంబానికి మరి నాటి నుంచి నేటి దాకా ఇంకా వాళ్ళు ఇంకా ఆచారాలు ఆచరిస్తూనే ఉన్నారు. ఇడిచిపెట్టిన వాళ్ళు ఇడిచిపెట్టినా మరి తను ఇప్పటిదాకా ఇక్కడ బయట ఎక్కడ తినారని సమాచారం ఇప్పుడే అందింది. మరి ఒకవేళ మీరు మరి మధ్యలో మీకు దీక్ష ఆకలి అవుతున్న పరిస్థితి తీసుకెళ్తామండి. మీతో పాటు మీ వస్తువులు తీసుకెళ్తారా? ఒకవేళ బై మిస్టేక్ మర్చిపోయారు, బాగా ఆకలిసిన పరిస్థితి మర్చిపోం కదా, అంతేనా? అంటే కడుపు ఫస్ట్ దాన్ని బాగా వారం రోజులు ఎక్కడ పోయినా వారం రోజులకు సరిపోను 20 రొట్టెలు 15 రొట్టెలు అట్లా రొట్టెలతోనన్నా వెళ్తాం. చూడండి మిత్రులారా, వాస్తవం నేను కూడా ధర్మం ఎక్కడుంది ఎవరు పాటిస్తున్నారే, బ్రాహ్మణులు మరం తింటున్నారంట, పోంటోళ్ళు అది తింటున్నారంట. సరే, తినేవాడు తిన్నా ఇప్పుడు చాలామంది బడుగు బలైన కూడా మటన్ తినని వాళ్ళు అందరూ ఏమంటారు, వీళ్ళు కౌసు బాగా తింటారు, మన బడుగు బలైన వాళ్ళు అనుకుంటారు. కానీ ఇందులో కూడా మటన్ తినని వాళ్ళు ఉన్నారు, చికెన్ మందు తాని వాళ్ళు ఉన్నారు, అందులో కూడా తినే వాళ్ళు కూడా తినని వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు వస్తు సామాగ్రి మొత్తం మోసుకొని పోతామంటున్నారు. అంటే ఇంకా కూడా ధర్మాన్ని పట్టుకొని అలాగే బతికిడుస్తున్నారు వీళ్ళు. మరి ఇప్పుడు మరి యజ్ఞయాగాలు అలా తింటారు కదా, ఆడ కూడా తినారా? అదేంటి అక్కడ మంచిగా స్వామీజీలు వాళ్ళు వస్తారు కదా, 3 రోజులు ఒక యజ్ఞానికి వచ్చారు, నీ వస్తువులే తెచ్చుకుంటారు. 3 రోజులు నేను అట్లా అంటలేను. ఇప్పుడు సరే, ఒక ఇంట్లో తినాలంటే ఇబ్బంది, హోటల్ తినాలంటే ఇబ్బంది, ఓకే ఒప్పుకుంటా. యజ్ఞం కాడ ఒక భగవత్ సంకల్పంతోనే చేస్తారు కదా, అక్కడ కూడా ఎందుకు తినాలండి? యజ్ఞం కాడ తింటామండి, తినమని కాదు. తిన్నామనుకో, ఇప్పుడు మన ఈశ్వరయ్య గారు నన్ను మేమిద్దరం పరిచయం అనుకో, వాళ్ళ ఊరికి వెళ్ళామనుకో, నువ్వు యజ్ఞం కాడ నా ఇంటి దగ్గర ఎందుకు తినవు అంటాడు. అట్లాంటివి వస్తాయని తినం. అంటే మరి మీ ఉద్దేశం తినొద్దనే, లేకపోతే మీ ధర్మం అంటే ఇక మీకు మనసత్వము ఎక్కడ తినొద్దని? ఇక ధర్మం వదిలిపెట్టుకోవద్దు. మా మామయ్య ఇప్పుడు ఒకవేళ మీరు అన్నారు ఇందాక ఈశ్వరయ్య అని, ఇప్పుడు నేనే ఉన్నా, ప్రేమతో ఇద్దరు ఆహ్వానించారు, మా ఇంట్లో పూజ పెట్టారు, మరి అక్కడ తినడంలో తప్పు లేదు కదా? తప్పని కాదు, కాకపోతే మీరు వండుకోండి అని సామాన్లు ఇస్తే మేము మీకు మళ్ళీ సపరేట్ ఇస్తే చేసుకోగలుగుతాము. ఇంకా నలుగురికి చెయ్యి అన్నగా చేస్తాం. అంటే మీకు నాటి నుంచి మీ పూర్వీకులు చెప్పిన ప్రకారమే నడుస్తుంది. అంతేగాని ఎవరింట్లో తినొద్దని ఉద్దేశం కాదు. కాకపోతే అందుకనే అందరూ ఎక్కడ మీద తినరు, ఆ మాట ఎందుకని ఇక్కడ తినరు. అట్లా కొంత ఇంకా అయ్యగారు అనే విలువ కూడా తగ్గుతుంది. తినకూడదు కూడా. మీరు ఆకలి, నేను కూడా ఒక అయ్యగారిని చూసిన, ఒక అబ్బాయి వచ్చిన తను పూజ చేయడానికి, ఆకలి చంపుకోవాలని అన్నది తినలేదు ఇక్కడ, మళ్ళీ ఇంటికి పోయి తింటాను. వాస్తవమే అది కూడా. ఎందుకంటే చాలామంది నేను కూడా చూస్తున్నా, ఆడ తినబెట్లా ఈడ తినబెట్లా అని కొంతమంది వాగ్దానం చేస్తున్నారు. అంటే మంచి మనసు ఉండి మమకారం ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా భుజించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్నానం ఆచరించి, ఎందుకంటే వాళ్ళు ఎంతో ధర్మాన్ని ఆచరిస్తున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. అలాంటి ధర్మాన్ని నేను నాన్న ముఖమాట కొద్ది తిన్నా మరి వాళ్ళు ఎంతో బాధపడతారు, కావున వాళ్ళు తినరు. వీళ్ళని కాదు, వాళ్ళని ఎందుకైనా ధర్మంగా చాలా నిష్టగా ఉండే వాళ్ళు కూడా ఎక్కడ పడతారు తినరు. తినొద్దని రూల్ లేదు, తినాలని రూల్ లేదు. ఎందుకంటే అంత కష్టపడి పొద్దంతా ఎంతో ధర్మంగా ఉండి ఎన్నో ఎక్కడ పడితే అక్కడ తింటే ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. వాళ్ళు నమ్ముకున్న ధర్మం కూడా ఇబ్బందులు పడతాయి అనేది వాళ్ళ అభిప్రాయము. మరి భాగ్యమ్మ గారు కూడా అంత ఒక పాట పాడితే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు భజన పాటలు చెప్తుంటారా? ఏమైనా ప్రసంగం కూడా చేస్తుంటారా ఒకవేళ మైక్ ఇస్తే? అంటే ఓకే, అట్లా నేను సందర్భం వస్తుంది. ఎందుకంటే మీరు చేస్తున్నారు, మీరు కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పిన దానికి ప్రభావం లేదు, మహిళలే చెప్పాలి.
అక్కడ మీరు వెళ్తే కూడా మైకు ఇస్తే కూడా ఓ 2-3 ముక్కలోనే మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు నేర్చుకున్నది చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు సేమ్ ఇప్పట్లాగే మీరు ఏదైనా పాట పాడతారని పాడండి ఒకసారి. పాడండి పాట. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అమ్మ గారు. అన్నాయేడవకురాలవు అన్నాయేడవకురా అన్నాయేడవకురా లవ్ అన్నాయేడవకురా అన్నాయేడవకురాలవు అన్నాయేడవకురా అన్నాయేడవకురా లవ్ అన్నాయేడవకురా ఏడిస్తే నీ కనులు నీలాలు కారునురా ఏడిస్తే నీ కనులా నీలాలు కారునురా ఏడిస్తే నీ కనులా నీలాలు కారునురా ఏడిస్తే నీ కనులా నీలాలు కారునురా జో జో లాలి లాలి జో లాలి 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 ఒక రాత్రి ఒక పగలు కొన్న మాన చెట్టు కింద ఒక రాత్రి ఒక పగలు కొన్న మామిడి చెట్టు కింద వంటింటి నిదురాయే ఓ చందా మామయ్య వంటింటి నిదురాయే ఓ చందా మామయ్య జో జో లాలి లాలి జో లాలి జో జో లాలి లాలి జో లాలి జో జో లాలి లాలి జో లాలి తండ్రి లక్ష్మణుడు ప్రతిదినము నిన్ను తలుచు పినతండ్రి లక్ష్మణుడు ప్రతిదినము నిన్ను తలచు తండ్రి లక్ష్మణుడు ప్రతిదినము నిన్ను తలుచు పినతండ్రి లక్ష్మణుడు ప్రతిదినము నిన్ను తలచి నీ తండ్రి రాములకు నీవుండేది తెలువదురా నీ తండ్రి రాములకు నీ ఉండేది తెలియదురా నీ తండ్రి రాములకు నీవుండేది తెలువదురా నీ తండ్రి రాములకు నీ ఉండేది తెలియదురా జో లాలి లాలి జో లాలి జో జో
ఓ పండే మంచము లేదు, ఊపేవో ఎగలేదు. జోలాలు పాడుటకు దాదులు లేరయ్యా. జోలాలు పాడుటకు దాదులు లేరయ్యా. జోలాలు పాడుటకు దాదులు లేరయ్యా. జోలాలు పాడుటకు దాదులు లేరయ్యా. జోలాలి లాలి జోలాలి. 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 పండేరి కారణవి పండేరి చిట్టడవి. పండేరి కారణవి పండేరి చిత్తడవి. పండేరి కారణవి పండేరి చిట్టడవి. పండేరి కారణవి పండేరి చిత్తడవి. అడవుల పాలైకి మా తండ్రి ఏడకురా. అడవుల పాలైతే నా తండ్రి ఏడవకురా. అడవిల పాలైకి నా తండ్రి ఏడవకు. అడవుల పాలైతే నా తండ్రి ఏడవకురా. జోలాలి లాలి జోలాలి. 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 జై శ్రీరామ్. చాలా చక్కగా మరి లాలిపాట పాడి మరి మమ్మల్ని అందరినీ ఆనందింపజేశారు. మరి మీరు ఒకసారి లేచి నిల్చోబడితే మేము ఈ పాద నమస్కారం చేసుకొని మంచిగా తీసుకుంటాం. స్వామి ఇందాక ఇప్పుడు ఏది గొప్పది ఏది గొప్పది ఏది గొప్ప అని చెప్తే చివరి భక్తుడే గొప్పడు. మరి దేవుడు మన ధైర్యంగా వచ్చి కనిపిస్తాడు తల్లి. నమో నారాయణ. అశ్వదాయి చాగోదాయి ధనదాయి ధనమిత్తుగా మానసితాయి దృష్టకామ్యాలు ప్రసిద్ధం పరమేశ్వర పరమస్తు. ఓం పరమేశ్వర. మరి భగవంతుడే భక్త రూపంలో వస్తాడంటాడు. మరి మన శిరస్సు పుణ్యాత్మల పాదాలకు ఎంత తాకినా తక్కువే. అందులో భాగమే నేను కూడా మరి ఎక్కడ మహాత్ములు కనిపించినా నేను ఇలాంటి పని చేయడానికి సంకల్పం చేసుకున్నాను. మీ గురువుల పేరేంటి? ఇద్దరు గురువుల పేరు ఒక్కసారి చివరగా. మా గురువు మా వీరశైవులు ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక గురువు మల్లారెడ్డి. మీకు కూడా బాగానే. మా గురువే గొప్ప స్వామి నాకు. మీ పతియే మీ గురువు, పతియే మీ దేవుడు. సంతోషం. పతిని కొలిచే మరి వనితలు ఇంకా ఉన్నారు కావున వారందరికీ కూడా మరిన్ని వీడియోలు అందిస్తూనే ఉంటాను. మరి వీరు కూడా నల్గొండ వాస్తవులతోటి కూడా నా ప్రస్థానం ఈ భాగ్యనగరం నుంచి కూడా మొదలు పెట్టాలని అదే భగవంతుడే వీళ్ళను మరి నాకు ఈరోజు పరిచయం చేయడం జరిగింది. ఇకపై వాళ్ళ గ్రామాల్లో కూడా ఏవైనా కార్యక్రమాలు ఉంటే కూడా నా వంతు పోవడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఇలాంటి ధర్మ కార్యక్రమం పాలు పంచుకుంటున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. శంకరప్ప గారికి భాగ్యమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఎట్లా